శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం విసువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. 12/11/2025 అంటే కార్తీక మాసం. మనం అప్పుడే 22వ రోజులో ప్రవేశించామాట. ఈ కార్తీక మాస వైభవాన్ని సాక్షాత్తు వశిష్ఠ మహర్షి జనక మహర్షితో చెబుతూ, జనక మహర్షి రాజఋషి జనకుడు, అది వశిష్ఠుడు బ్రహ్మఋషి, జనకుడు రాజఋషి. అలాగ అద్భుతంగా ఆ వైభవాన్ని చెబుతున్నాడు ఆయన, వింటున్నాడు. ఇంతవరకు మనం పురంజనోపాఖ్యానం విధానంతా కూడా 21 అధ్యాయంలో పురంజనుడు ఏం చేశాడు, మన విర్రవీగాడు, బాగా రాజ్యముందని అధికారముందని, నా ఎంత గొప్పవాడు లేడని చెప్పి ఇంక విర్రవీగాడు బాగా. అధికార మదం, ఐశ్వర్య మదం, ఈ రెండూ కూడా అహంకారము చేత విర్రవీగి కాంబోజరాజు చేతిలో భయంకరమైన పరాభవం పొంది సచ్చినంత పనైంది. యుద్ధరంగంలో తప్పించుకొచ్చి అరణ్యములు పాలైపోయాడు ఆయన. అరణ్యములు పాలే అనేక రకమైన ఇబ్బందులు పడ్డాడు. ఇబ్బంది పడి చాలా కష్టాన్ని అనుభవించాడు. కష్టాల్లోకి భగవంతుడు గుర్తొస్తాడు అన్నమాట. అది అన్నీ బాగుంటే అనుకున్న అన్నీ బాగుంటే ఇక నేను అంటాడాడు, నేను కాబట్టి చేశాను ఇవన్నీ అంటుంటాడు. అహంకారం మనిషిని ఎప్పుడు కూడా నాశనం వైపు తీసుకెళ్తున్నమాట. మొత్తం అన్నీ పోగానే అహంకారం కూడా పోయింది. అన్నీ వస్తే అహంకారం వస్తుంది. కొంతమందికి ధనాహంకారం ఉంటుందన్నమాట, ధనమతము, అధికారము. మనిషి ఎలాంటి వాడు తెలుసుకోవాలంటే మనం వాడికి ఏదో పదవి ఇవ్వాలి. మంచి పదవి ఇచ్చి కూర్చోబెడితే అప్పుడు అసలు మనిషి బయటకు వస్తాడు. లోపల ఇంకో మనిషి ఫేస్ 2 ఉంటుందన్నమాట, అది బయటకు వస్తుందన్నమాట. లేదండి ఎప్పుడు ఒకలా ఉన్నాడు, నిజంగా మహాత్ముడైన. అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఒకేలా ఉంటాడండి. అలాంటి వ్యక్తి అన్నారు అనుకోండి, అబ్బో చాలా గొప్ప స్థితప్రజ్ఞుడైన. అలాంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు. అదే అధికారం ఉన్నప్పుడు మిన్ను విరిగి మీద పడ్డట్టుగా ప్రవర్తించి, లేనప్పుడు మామూలుగా ఉంటే సహజం. అది సహజ ప్రకృతి. అందుకోసం ఆయన పురంజయుడు చేశాడు. ఇంత విషయం ఏంటంటే, పురంజయుడు విధంగా ప్రవర్తించి అన్నీ పోగొట్టుకుని అహంకారం నశించిపోయి, అప్పుడు దాకా గురువు గారు లేదు, దైవం లేదు, ఏమి లేదు వాడికి. అన్నీ పోయిన తర్వాత గుర్తొచ్చాడు, గురువుగారిని పిలిచాడు. గురువుగారి పాదాలపై నమస్కరించి, గురువునాం వందనం శ్రేష్టం గురువునామర్చనం తదా గురువునాం స్మరణం నిత్యం అస్మై శ్రీ గురవే నమః. గురువుగారే చాలా గొప్పవారండి, గురువుగారండి నాకు మార్గం చూపండి. ఇన్ని కష్టములు పడ్డాను, రాజ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, అపారమైన సైన్యం పోయింది, ఏకాకినయ్యాను స్వామి, మళ్ళీ నాకు అన్నీ సంప్రాప్తించే మార్గం చెప్పండి మహానుభావ అని నమస్కరించాడు ఆయన. సుశీలచ వచశ్రుత్వా రాజా వృష్టమున్ ముని. సుశీలుడని ఒక పురోహితుడు ఉన్నాడు ఆయనకి. ఆయన చెప్పాడు, ఆయన అడిగాడయ్యా మహానుభావం ఏం చేయమంటావంటే, పంచమే కార్తీక మాసం కదా ఇది, ఈ కార్తీక మాసంలో హరినామస్మరణ చేసి చక్క హరిని పూజిస్తే నువ్వన్నిటినీ కూడా చెప్పాడు. హరే దేవాలయం గత్వ కార్తీకే అభ్యర్చ్య కేశవం ఉపచారై షోడశభిః ప్రసూన పల్లవైః ప్రదక్షిణ నమస్కారై నటచర్యాధివిక్రమాత్ అభ్యర్చ్య ప్రతిమం లౌకిం స్వామి రూపాను యాయిని ప్రదక్షిణ నమస్కారై సహిత కృతదర్శనః. చక్కగా ఓ పురంజయ విష్ణాలయంకి వెళ్ళు, చక్క పుష్పముల చేత స్వామిని పూజించు, ఫలాలు నైవేద్యం పెట్టు, చిగురాకు జలము చేత, మారేడు జలము చేత, అవిసె పూల చేత స్వామి అనేక విధాలుగా పూజించి, ధూపదీప నైవేద్యములు సమర్పించి స్వామికి తర్వాత ప్రదక్షిణ నమస్కారే చక్క ప్రదక్షిణ నమస్కారాలు చేయవయ్యా. ఇలా పూజిస్తే తప్పనిసరి కార్తీక మాసంలో నువ్వు అనుకున్నవి సాధించగలవు. నువ్వు బోళ్ళు అనుకుంటూ ఉంటావు కదా, ఇప్పుడు పురంజయుడు బోళ్ళు అనుకుంటున్నాడు, ఏమైనా రాజ్యం పొందాలి, ఐశ్వర్యం పొందాలి, యథాస్థితికి వెళ్ళాలి, ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు దైవ కార్యములు చేద్దాం. ఇప్పుడు దాకా లేదు. ఒక గట్టి దెబ్బ తగిలితే కానీ మనిషిలా ఉండడు అసలు. లేకపోతే వాడిని పట్టుకోలేము అసలు. అలాగే మామూలు దెబ్బ కాదు కదా ఆయనకి, అన్నీ పోయాయి ఇంత ఒక దెబ్బకి.
ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ వస్తే అనేక దైవ కార్యక్రమాలు చేస్తా అంటున్నాడు ఈయన. అందుకోసం ఆయన అలా పూజించవయ్యా, ప్రదక్షిణ నమస్కారాలు చేయి, అనుగ్రహాన్ని పొందు. ఏవంతం పూజ్య గోవింద ముజ్జే పూర్ణకలాధరే నిన్నో తోసి నీసి రాజన్ ప్రేణ నక్షత్రమండలే గోవింద భృత్య ప్రత్యాగాత్స్ఫురత సూర్యమండలే. ఏ పురంజయ మహారాజు చెప్తున్నాడు, గురువుగా చెప్తున్నాడు, చక్క పూర్ణిమ రోజైతే ఆ రాత్రంతా కూర్చుని జాగరణ చేసి గోవింద భృత్యుడి హరినామస్మరణ చేస్తూ ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు చక్కగా భగవన్నామస్మరణ చేస్తే, ఓ పురంజయ నీవు జీవితంలో పొందలేది ఏమీ లేదు, కార్తీక మాసం చాలా గొప్పది, అలా చెబితే అలాగే అని చెప్పి చక్కగా ఆయన పరమాత్ముని పూజించి ఆ ఊరి చివర ఒక పెద్ద విష్ణాలయం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి నిష్టగా అసలు పురంజయుడు ఆ చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నాడు. ఏమంటే ఆ పురంజయుడే, ఆ పురంజయుడా, ఈ పురంజయుడా, ఒకవేళ వాడు వేరా వీడి వేరా అని అనుమానం వస్తుంది అందరికీ. అసలు మనిషే మారిపోయాడు కదా. ఇంతకుముందు ఆభరణములు, బంగారు కిరీటములు, భుజకీర్తులు, అబ్బో ఏం అసలు మనిషి అసలు బంగారంతో ఉండేవాడు, ఇప్పుడు అన్నీ పోయాయి, ఇప్పుడు సామాన్యుడు అయ్యాడు. ఇప్పుడు అసలు గుర్తుపట్టలేదు మాట. ఏమీ లేకపోతే ఏం చేస్తాం, మేకప్ లేకపోతే కొంతమంది గుర్తుపట్టలేము మనం. అలాగే ఈయనకి ఆభరణాలు పోయి గుర్తుపట్టలేరు, ఎవరు కూడా సామాన్యుడు ఎవరు రాజు అనుకోలే పాపం. అలాగ వెళ్ళి నిరంతరం కూడా జనక మహారాజా కార్తీక మాస వ్రతాన్ని చెప్పినట్లుగా బాగా గట్టిగా తగిలితే మంచి భక్తిభావం పెరుగుతుందన్నమాట. అప్పుడు మంచి భక్తిగా ఏమైనప్పటికీ కూడా విష్ణు పరమేశ్వర నారాయణ నీ అనుగ్రహం చేత మళ్ళీ నేను విజయం సాధించాలి, యథాస్థితికి పొందాలి, నారాయణ నీ అనుగ్రహం పొందితే యుద్ధరంగంలో విజయం సాధించో చెప్పారు కదా అని చెప్పి ఆ విధముగా ఆయన నిష్ఠాగరిష్ఠుడై ఎన్ని చేయాలని చేశాడు. గురువుగా సుశీలుడనే గురువు చెప్పినట్లుగా అన్నిటినీ కూడా అనేక దానములు చేశాడు. అనేక రకాల ధనాన్ని సంపాదించి అనేక మంది భోజనాలపై వనభోజనాలు పెట్టాడు. అనేక శాలిగ్రామ దానం దగ్గర నుంచి అన్ని వస్త్రదానములు, ఆదానం, ఈ దానం అన్ని దానములు చేసి అసలు శరీరాన్ని శుష్కింపజేసి నిరంతరం హరినామస్మరణ చేస్తూ భగవత్సేవ చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఒక ఋషిలాగా ఒక మహాత్ముడిలాగా మారి పరమాత్ముడి నీకు దీక్షగా పరమాత్ముని సేవించాడే ఆయన. దీక్ష కార్తీక మాసం అవగానే ఆనందించాడు. ఒక రకమైనటువంటి కొత్త తేజస్సు పొందేటప్పుడు ఆయన. ఇంతకుముందు ఎలా ఉండేవాడంటే ఏదో కోల్పోయినలా ఉండేవాడు పురంజయుడు. ఇప్పుడు ఆయనలో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉందన్నమాట. ఇప్పుడు అలా భగవంతునికి అనుగ్రహం చేత ప్రతి వాళ్ళలో కూడా ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందన్నమాట. ఆ శక్తి ఎలా వస్తుందంటే ఆధ్యాత్మిక వల్ల వస్తుంది, అది వేరే వల్ల ఏం రాదు. ఆధ్యాత్మిక చేత పరమాత్మ నిరంతరం స్మరించడం చేత భగవద్ అనుగ్రహం చేత అటువంటి దివ్యమైన శక్తి కలుగుతుందన్నమాట. ఇప్పుడు పురంజయుడికి ఎలా ఉందంటే తనేదో దివ్యమైన శక్తి పొందినట్లు అనిపించింది ఆయనకి. అందుకోసం ఆయన ఏం చేశాడంటే సుశీలుడు గురుగా నమస్కరించే స్వామి ఏం చేయమంటే అన్నాడు ఆయన, ఇంకేం పర్వాలేదు, నీకు సంబంధించిన కొంతమంది రాజులు ఉన్నారు, నువ్వంటే ప్రేమగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరితో మాట్లాడు, అందరినీ కూర్చు, సైన్యాన్ని తీసుకో. ఈ ఆటవికులు ఉన్నారు కదా వీళ్ళు కూడా సామాన్యులు కాదు. నువ్వంటే భక్తి చేత ఏమైందంటే ఆయనకి 3 మంది ఆటవికులందరూ ఈయనకి సైన్యం అయిపోయారు. అందరూ ఈయన భక్తులు అయిపోయారు అన్నమాట. అందరూ కూడా దొర మీరు ఏం చెప్తే అదే అన్నారు అందరూ కూడా. ఇటువంటి ఈ సైన్యం భయంకరమైన సైన్యం, ఇంకా వీళ్ళకి సంబంధించిన సైన్యం అందరినీ కూడా ఏడ్చి కూర్చి నువ్వు యుద్ధరంగంలో యుద్ధం చేసి మరి రాజ్యాన్ని పొందవలసి ఉంటుందని చెబితే అలాగే అని చెప్పి అందరిని తన అనుకూలమైన అందరినీ కూడా పిలిపించి ఒక మహాసైన్యాన్ని కూడగట్టుకుని నారాయణుని నమస్కరించి పూజించాడు. పరమేశ్వర నారాయణ, యుద్ధరంగములో నేను నిమిత్తమాత్రుడిని, యుద్ధము చేసి విజయం కలిగించవలసిన బాధ్యత మీదే స్వామి అని పరమాత్మను నమస్కరించి పూజించి పరిపూర్ణమైన పరమాత్మ అనుగ్రహం చేత యుద్ధరంగంలో మళ్ళీ పురంజయుడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. మళ్ళీ యుద్ధం ప్రారంభమైందన్నమాట. మామూలు యుద్ధంగా ఇంతకుముందు ఎంత భయంకర యుద్ధం జరిగిందో కాంబోజరాజుకి ఇద్దరికీ మళ్ళీ భయంకర యుద్ధం. చతురంగ బలములు చేతప్పుడు ఇంకా బలవంతుడయ్యాడు కాంబోజరాజు. చతురంగ బలాలు, ఈయన బలం ఏంది, ఈ బలం అంటే ఎవరు విజయం సాధించాలని ఒక దైవికమైన శక్తితో బయలుదేరాడు ఈయన. యుద్ధం ప్రారంభమైంది. మామూలు యుద్ధం కాదు, భయంకర యుద్ధం అన్నమాట. గుర్రాలు, ఏనుగులు, రథములు అన్నీ ఒక ఢీకున్నాయి. అనేక బాణాలు ప్రయోగించుకున్నారు, కత్తులు చేత, గుదేలు చేత, భయంకరమైన స్వరముల చేత ఒకరు నరుక్కుంటున్నారు. రక్తం ఏరులే ప్రవహిస్తుంది. ఆ విధముగా భయంకరంగా అసలు భయంకరమైన ధ్వనులు చేత నక్కలు ఓదలు వేస్తున్నాయి. అన్ని అవి ఆనందపడుతున్నాయి. వాటికి ఆనందం, యుద్ధం వస్తే నక్కలకి బాగా ఆనందం, నక్కలకి గద్దలకి రెండింటికి ఆనందం మాట. ఎందుకంటే బాగా మంచి ఆహారం దొరుకుతుంది కదా అని అవన్నీ చక్కగా ఆనందపడుతున్నాయి.
ఇలా యుద్ధం భయంకర యుద్ధం జరుగుతుంది. కాంబోజు రాజుకి ఇద్దరికి భయంకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధరంగంలో ఒకరిని మించి ఎవరు విజయం సాధిస్తే ఎవరికి అర్థం కావడం లేదు. మామూలు యుద్ధం కాదు, భయంకర యుద్ధం మాట. ఇలాగ యుద్ధం చేసి ఎంత యుద్ధం చేశారు. కానీ ఒక విశేషం ఏమిటంటే పురంజయుడు గమనించే విషయం ఏమిటంటే ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు పురంజయుడికి యుద్ధరంగం అన్నీ కలిసి వస్తున్నాయి. అందరినీ చీల్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసే సమయం కంటే ముందు ఈయన దాడి చేస్తున్నారు వాళ్ళ మీద. అందరినీ కూడా ఆ దాడి చేసి వాళ్ళందరినీ సంహరిస్తూ అపూర్వం యుద్ధం చేసి అసలు దైవ బలం చేత నారాయణ అని చెప్పి భగవన్నామస్మరణ చేసి యుద్ధము చేస్తూ యుద్ధరంగంలో కూడా భగవన్నామస్మరణ చేస్తూ విజృంభించి యుద్ధం చేసేటికల్లా మొత్తం కాంబోజు సైన్యం అంతా కకావికలం అయిపోయిందంటే వీళ్ళందరూ కూడా భగవద్భక్తితో వచ్చారు, భగవద్శక్తితో వచ్చారు. మొత్తం మీద ఆశ్చర్యజీవితుడి కాంబోజు రాజు అంతా మొత్తం అందరినీ ఆయన కూడా అపజయింపాలి, ఆయన కూడా పారిపోయాడు అక్కడ యుద్ధరంగంలో. మొత్తం అంతా కూడా పురంజయుడు ఆ అపరిమితమైనటువంటి శక్తి చేత విజయోత్సాహం చేత యుద్ధం చేసే వారందరినీ కూడా జయించాడు కాంబోజురాజు. యుద్ధరంగంలో అపజయం పాలయ్యాడు. పురంజయుడు విజయం సాధించాడు. చూసా జనక మహారాజా కార్తీక మాస వ్రత ప్రభావం చేత నిరంతరం నారాయణుడి యొక్క నామస్మరణ చేత పురంజయులు వచ్చిన అపూర్వమైనటువంటి ఆ మార్పు చేత ఇవన్నీ కూడా పరమాత్ముడిచ్చాడని స్పృహ చేత ఒక నిశ్చలమైన బుద్ధి చేత ఇవన్నిటి చేత అతనిలో అపారమైనటువంటి పరమాత్మ అనుగ్రహం చేత అపూర్వమైన మార్పు కలిగి ఆ ద్వారా అనుకున్న ఎవరు ఊహించినటువంటి యుద్ధరంగంలో విజయం సాధించాడు. ఇంతకుముందు ఎవరు ఊహించిన విధంగా యుద్ధరంగంలో ఓడిపోయాడు. ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా యుద్ధరంగంలో ఓడిపోయి గెలిచాడు ఆయన. చూసానంత గొప్ప విషయం చెప్పాడు ఆయన. కావున ఇదంగా అలా ఉంటుందయ్యా. కాబట్టి జనక మహారాజా హరిర్మంత్రం వేశ్యైవ అధర్మో ధర్మాతాం రచయేత్ అనుకూలే జగన్నాదే విపరీతే విపర్యః. హరి యొక్క అనుగ్రహం చేత శత్రువు ఎంత బలవంతులైనప్పటికీ కూడా జనక మహారాజా ఈ పురంజయుడు విజయం సాధించాడు. చూసావు కదా, ధర్మబుద్ధితో యుద్ధం చేశాడు. ఇంతకుముందు అధర్మపరుడు, ఇప్పుడు అన్నీ పోయాయి, ఆయన దగ్గర ధర్మాత్ముడయ్యాడు. ఎప్పటికైనా ధర్మ విజయం సాధిస్తున్న ధర్మపరుడైనటువంటి ఆయన మళ్ళీ యుద్ధరంగంలో విజయం సాధించాడయ్యా. ఎందుకనుకున్నావు? కార్తీకోక్తం వ్రతం కుర్వన్ కేశవం క్లేశనాశనం శరణ్యం శరణం గత్వ సర్వపద్భ్యో సుఖం వ్రజేతు. ఎందుకనుకున్నావు ఇంత విజయం ఎందుకు సాధించాడే అంటే జనక మహారాజు తెలుసు కదా, కార్తీక మాస వ్రతాన్ని చెప్పినట్టుగా యథావిధిగా తూచా తప్పకుండా ఆచరించడం చేత సమస్త కష్టముల నుంచి బయటపడి పురంజయుడు యథావిధిగా మన రాజయ్యాడు. సమస్త ప్రాణులకి రక్షకుడయ్యాడు ఆయన. చూసావు కదా, విష్ణు భక్తి ఎంత గొప్పది చెప్పాడు ఆయన. విష్ణు భక్తో అంటే విష్ణు భక్తుడు ఈ లోకంలో సాధించని ఏం లేదు చెప్పాడు ఆయన. జనక మహారాజా విష్ణు భక్తో మహాతేజ సత్యమత్యంత దుర్లభం తత్రాపి దుర్లభం మన్యే కార్తీకో వ్రతమనః. విష్ణు భక్తి కుదిరి విష్ణు అనుగ్రహం చేత పురంజయుడు యుద్ధరంగంలో విజయం సాధించాడు. అసలు అలాగ భక్తితో కూడా చేయడం గొప్ప విషయం అన్నాడు. పురంజయుడు ఎదురు సామాన్యుడు కాదు. కార్తీక మాస వ్రతాన్ని ఇలా విధంగా ఆచరించడము చేత చేయాలని తలంపు కలిగి భక్తితో చేయడం వలన దుర్లభమైనటువంటి మళ్ళీ విజయాన్ని పొంది రాజ్యాన్ని పొందేవాడు జనక మహారాజు. చూసావా? కాబట్టి కలియుగంలో అంటే పురంజయుడు చరిత్ర ఏం చెప్పాడు, అంత అసాధ్యమైన విషయం, మామూలు విషయం కాదు కదా. ఇంత కఠినమైన ఇంత దుర్లభమైన విషయాన్ని కూడా పురంజయుడు సాధించాడంటే దానికి కారణం ఏమిటంటే కార్తీక మాస వ్రత మహత్యము. అంటే మానవుడు కార్తీక మాస వ్రతాన్ని చేసి హరినామస్మరణ చేస్తే ఈ జగత్తులో మానవుడి పొందలేదంటూ ఏమీ లేదనమాట. అన్నిటినీ పొందవచ్చు మానవుడు. అదే చూసావు కదా, కించ గోవింద
భక్తాయే కార్తీకవ్రతనిష్ఠితా జ్ఞేయాస్తే వైష్ణవశుద్ధాః కలౌ ధర్మ విచక్షణ. కలియుగములో మానవుడి భయంకరమైనటువంటి కలి ప్రభావం చేత బయటపడాలంటే తప్పనిసరిగా కార్తీక మాస వ్రతం ఆచరిస్తేనే కలిపురుషుడికి ప్రభావం నుంచి మానవుడు బయటపడి ధర్మరక్షకుడై ధర్మాన్ని ఆచరిస్తూ ఈ విధముగా సకల సౌఖ్యాలు పొందవచ్చయ్యా. అన్నిటికంటే హరిభక్తి లేనివాడే పరమనీచుడు చెప్పాడు ఆయన. ఎవడు దుర్మార్గుడండి నీచుడండి అని కాదు, హరిభక్తి ఉన్నవాడు ప్రతివాడు వైష్ణవుడే, విష్ణుభక్తి కలిగినవాడు ప్రతివాడు వైష్ణవుడే. లేడండి వాడు విష్ణుభక్తుడు కాదండి, వైష్ణవుడు కాదు అని. వైష్ణవుడు అదే అర్థం, విష్ణుభక్తి కలిగినవాడు వైష్ణవుడు అంటే భక్తి ఉన్నవాడు ఎవడైనా గొప్పవాడే, భక్తి లేనివాడు ఏదో విధంగా గొప్పవాడైనప్పుడు వాడు ఇదేంటో అన్నిటికంటే హీనుడే అని చెప్పాడు ఆయన. చాలా గొప్పది. అందులో కార్తీక వ్రతవేత్తారో నారాయణ పరాయణ అపిసు ద్వాదశో వాపి జ్ఞేయోస్తో వైష్ణవోత్తమ. కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే హరిభక్తి కలిగి పరమాత్ముని విధముగా పూజించినట్లయితే సామాన్యుడు కూడా హరిభక్తుని గొప్పవాడే, బ్రాహ్మణుడు కూడా హరిభక్తి అయ్యుండి కూడా హరిభక్తి లేకపోతే అతను సామాన్యుడు అన్నాడు ఆయన. వేదాభ్యాసి విష్ణుభక్తః కార్తీకవ్రత తత్పరః సయేవ వైష్ణవశ్రేష్ఠః తస్మిన్ నివసేతే హరిః. ప్రతివాడు కూడా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఈ కార్తీక మాస హరిభక్తి కలిగి ఉండాలి, కార్తీక మాస వ్రతాన్ని వైభవంగా ఆచరించాలి. దానికి జాతీయం లేదన్నాడు, మతము జాతీయం ఏమి ఉండవు. సంసారం దుస్తరం ఘోరం తత్తుమిచ్చతి యో నరః యోకావాపి జాతీయః సవిష్ణుభక్తిమాచరేతు. ఎవరైనప్పటికీ అన్నాడు ఆయన, కులాలు ఏముండవు, ఎవడైనప్పటికో దుస్తర సంసారమైన ఈ సంసారంలో మురుగు తేలుతూ కష్టం అనుభవిస్తూ అటువంటి వాడు ఎవడైనా సరే కార్తీక మాస వ్రతం ఆచరించి విష్ణుభక్తి పరాయణుడై స్వామిని సేవించినట్లయితే అటువంటి వాడు తప్పనిసరిగా మన పురంజేయుడిలాగా ఈ ప్రపంచములో పొందలేనిదంటూ ఏమీ ఉండదు. ఓ అగస్త మునీంద్ర. ఎవరు చెబుతున్నా? అంగీరస చెబుతున్నాడు విషయం అన్నీ కూడా. చూసావా హరిభక్తి ఎంత గొప్పదో చూసావా కదా. హరిభక్తి చేతనే లోకములో అందరూ కూడా అసమానమైన స్థితి పొందే చెప్పాడు ఆయన. ఎవరు? పరాశర ప్రభుతయో వశిష్టాధ్యాది మహర్షియా అంబరీషాదాయో భూప అదేవ పగరాసగరాధియ. చూసావా కదా ఎందుకు హరిభక్తి చేతనే పరాశరాదులు కానీ వశిష్టాదులు కానీ అంబరీషులు కానీ సగరులు కానీ వీరందరూ కూడా అపూర్వమైన స్థితిని పొందారు. ఎవరు? ఎలా? హరిని ఆశ్రయించి హరి యొక్క అనుగ్రహం చేత వీరందరూ కూడా అపూర్వమైన స్థితిని పొందారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాస వ్రతాచరణ హరిభక్తి రెండూ కూడా మానవుడిని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయని చెప్పాడు ఆయన. హరిభక్తి ప్రియుడు. అలాగే ఎప్పుడైతే హరిభక్తులు ఉంటారు కదా, వాణ్ణి ప్రేమించినా నారాయణుడికి మన అంటే చాలా ఇష్టం. భక్తుడిని చక్క ప్రేమిస్తే పరమాత్మ కూడా మనం ప్రేమిస్తాడు, హరిభక్తుల్ని ప్రేమిస్తే హరి కూడా మనం ప్రేమిస్తాడు అని చెప్తున్నాడు ఆయన. అలాగే హరిభక్తిని నిత్య వ్రతము కలవాడే స్వతంత్రుడే ఎప్పుడూ కూడా హరిపూజ ఆసక్తుడై హరిని స్మరిస్తూ హరిప్రియుడై ఈ ఇహలోకమున అనేక సౌఖ్యం అనుభవించి అంత్యమున మోక్షాన్ని పొందవచ్చయ్యా. కాబట్టి హరి అనుగ్రహము చేతనే ఈ విధముగా పురంజేయుడు అన్నిటినీ పొందాడు. అలాగే మానవుడు కూడా, ఇది భగవంతుడు సమస్త చరాచర జగత్తుకు అధిపతి అయిన అటువంటి పరమాత్ముని మనం పూజించడం చేత మన అన్నిటి ప్రసాదించేవాడు పరమాత్ముడే. కాబట్టి ఓ జనక మహారాజా, నా కార్తీక వ్రతం లోకే విష్ణు సదృశో విభు నా సూర్య సదృస్తేజో నా స్వద్ సదృశో ద్రుమ. కార్తీక మాసముతో సమానమైన వ్రతం కానీ హరితో సమానమైన దైవము గాని సూర్యునితో సమానమైన తేజోవంతుడు గాని ఈ జగత్తులో లేవునాయి అని చెప్పాడు. అది అంత గొప్పవాడే. కార్తీక మాసంతో సమానమైంది లోకములో లేదసలు. రావి చెట్టుతో సమానమైన చెట్లే చెప్పాడు. రావి చెట్టు ఎంత గొప్పదో. రావి చెట్టులో ఎన్మూలే సర్వతీర్థాలు ఉంటాయి, అనుమధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదములన్నీ ఉంటాయి బట్టల. తులసి మొక్క ఎలా ఉంటుందో అలాగే రావి చెట్టు చాలా గొప్పది. అలాగే రావి ఇలాగా అన్నిటితో ఎలా అయితే వాటితో సమానం లేదో అలాగే మాసం ముందు కార్తీక మాసం చాలా గొప్పది
అని చెప్పాడు. కార్తీక మాస ముహూర్తం విన్నావు కదయ్యా. ఈ విధంగా ఈ వర్తక పురంజేడోపాఖ్యానం అవడం చేత మానవుడికి సకల పాప పరిహారం జరిగి ఏదం శృణ్యన్ నిత్యమధ్యాయం కార్తీకస్య చ సముక్తపాత సద్యో దేహం యాతి మాధవం. ఎవడైతే ఈ పురంజనోపాఖ్యానం వింటాడో వాడు సకల పాప పరిహారం పొంది చివరికి అంత్యమున విష్ణులోకాన్ని పొందుతాడయ్యా. చూసావు కదా పురంజనోపాఖ్యానం చెప్పాడైనా. పురంజయుడు హరిభక్తి అన్నిటినీ కోల్పోయి కార్తీక మాస వ్రతము చేసి హరినామస్మరణ చేసి మళ్ళీ అన్నిటినీ పొంది ఇవన్నీ కూడా పరమాత్ముడిచ్చాడు భావన చేత బతికున్నంతకాలం కూడా కార్తీక మాస వ్రతము చేసి ప్రజానురంజకంగా పరిపాలించి చివరికి అంత్యమున మోక్షాన్ని పొందాడయ్యా. చూసావు కదా కార్తీక మాస వ్రత మహత్యము, హరి యొక్క గొప్పతనం, హరినామస్మరణ గొప్ప విశేషత గమనించావు కదా. ఇదయ్యా కార్తీక మాస వ్రతమని చెప్పి ఈ విధముగా అధ్యాయాన్ని ముగించాడు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే 22ోऽధ్యాయः సమాప్తः. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషः. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. మీ అభిమాన శ్రీ శర్వాణి ఫర్నిచర్ వారి ధమాకా సూపర్ కాంబో ప్యాక్ 6x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 1 బెడ్షీట్ కేవలం 16,599 రూపాయలు మాత్రమే. మరియు 6x6 బాక్స్ మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 1 బెడ్షీట్ కేవలం 20,100 రూపాయలు మాత్రమే. త్వరపడండి, ఈ ఆఫర్ మా వద్ద స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. శ్రీ శర్వాణి ఫర్నిచర్ కు విచ్చేయండి. బడేటి పార్క్ ఎదురుగా సోనో విజన్ పక్కన GNT రోడ్, ఏలూరు.